దించుము. అవును ప్రభా, ఈ యొక్క సమయంలో నీ యొక్క దాసుడు తండ్రి వాక్యాన్ని విధించుండగా ప్రభా, మా యొక్క హృదయాలు తండ్రి నీ యొక్క వాక్యాన్ని గ్రహింపునకు సహాయం చేయడం కోరుచున్నాం. అవును తండ్రి, సాతాను దూరపరిచి నీ యొక్క వాక్యాన్ని ప్రభా మేము గ్రహించే భాగ్యం మాకు దయచేయం కోరుచున్నాం. అవును ప్రభా, నీ యొక్క దాసుడు వాక్యాన్ని విధిస్తుండగా నీవే తోడుగా ఉండి ఆయన ద్వారా ప్రభువా గూఢమైనటువంటి అర్థాలు తెలియజేస్తూ నీ యొక్క వాక్యాన్ని ప్రభువా పాటించే భాగం మాకందరూ కూడా మాకు దయచేయగలదిలో కోరుచున్నాం. అవును తండ్రి, ప్రతి ఒక్క హృదయాన్ని సిద్ధపరచి గ్రహింపగల మనసును దయచేయడం కోరుచున్నాం. అవును ప్రభు, మరి ఒక్కసారి తండ్రి ఇక్కడ చేరినటువంటి ప్రతి ఒక్కరు తండ్రి నీవే జ్ఞాపకం చేసుకుని మంచి జ్ఞానాన్ని దయక చేయగల దేవుడవని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున పేరిట ప్రార్థిస్తున్నాం ప్రభువా, ఆమేన్. ఆమేన్. అందరు కూర్చున్నాం. మత్తయి సువార్త 22వ అధ్యాయము 14వ వచనం రాయబడిన మాట మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఈ కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అని రాయబడింది. దేనికోసం పిలువబడ్డారు అని మనం పరిశీలన చేస్తే మొదటి వచనం నుంచి మనము చాలా స్పష్టంగా మనము చదివినప్పుడు అక్కడ అర్థమవుతున్న మాట ఏమిటంటే, పరలోక రాజ్యము తన కుమారునికి పెళ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది అని రాయబడింది. ఒక రాజుగారు తన రాజకుమారునికి వివాహం జరుగుతుంది. వివాహము జరుగుతున్నప్పుడు ఆ పెళ్లి విందుకు అనేకులను పిలవమని తన దాసులను పంపించాడు. తన దాసులను పంపించినప్పుడు చాలామందిని పిలిచారు, కానీ కొందరు మాత్రమే ఏర్పరచబడ్డారు. అంటే కొందరు మాత్రమే ఆ పెళ్లి విందుకు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అలాగనే ఇది ఒక రాజుగారు తన కుమారుని యొక్క వివాహమునకు లేదా పెళ్లి విందుకు పిలువబడినటువంటి స్థితిని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు అది పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి కూడా అనేకులను పిలువబడినటువంటి స్థితిని జ్ఞాపకం చేస్తున్నాడు అక్కడ. అందుకనే అక్కడ రాయబడినటువంటి మనం చదివినప్పుడు అనేకులను పిలిచినప్పుడు అనేకులు పిలువబడ్డారు, కానీ కొందరు మాత్రమే ఏర్పరచబడ్డారు, కొందరు మాత్రమే వచ్చారు. ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈ రాత్రికాలపు ఆదివారపు ఆరాధనకి మైకు శబ్దం ద్వారా అనేకులను రమ్మని మైకు శబ్దం ద్వారా మనం పిలుస్తూ వచ్చాం, కానీ కొందరు మాత్రమే దేవుని మందిరంలోనికి రావడం జరిగింది. అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న రీతిగా పిలువబడిన వారు అనేకులు ఉన్నారు, కానీ ఏర్పరచబడిన వారు మాత్రమే కొందరు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. ఎందుకోసం వారు పిలువబడ్డారు అంటే, రాజకుమారుని యొక్క పెళ్లి యొక్క వివాహము కొరకు పిలువబడ్డారు. పెళ్లి యొక్క వివాహము కోసం పిలువబడినప్పుడు చాలామందిని రాజుగారు పంపించాడు, తన దాసులను పంపించాడు. ఇదిగో రాజవీధిలోనికి వెళ్ళండి, మీరు వెళ్ళి పెళ్లి రాజుగారి కుమారుని వివాహం అవుతున్నది, మీరందరూ కూడా వివాహానికి రావాలని పిలవండి అంటే కొందరు వెళ్ళారు. వెళితే వారిని ఏం చేశారంట, వీధుల్లో కొట్టారంట, కొందరినైతే చంపేశారంట. ప్రేమైన దేవుని సంగమా, దేవుని రాజ్యమును గురించి ప్రకటిస్తున్నటువంటి సేవకులకి, బోధకులకు, సువార్థికులకు సాదృశ్యంగా రాజుగారు తన దాసులను వీధుల్లోనికి పంపి, ఇదిగో నా కుమారునికి వివాహం జరుగుతుంది, అనేకులు వివాహమునకు ఆహ్వానించమని తన దాసులను పంపితే అనేకులు వారిని కొట్టి చంపేశారంట, కొందరిని బెదిరించారంట. ఈరోజు దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నమాట, వరుడైనటువంటి యేసుక్రీస్తుతో వధువైన సంఘముగా మనమందరం కూడా ఒకానొక రోజున పెళ్లి వివాహం జరగబోతుంది. ఆ వివాహమునకు పిలువబడడానికి, ఆ వివాహమునకు పిలుపునందించడానికి ప్రతిరోజు మనకందరికి కూడా పిలుపు వస్తుంది. ఆ పిలుపును అందుకొని ఎవరైతే ఏర్పరచబడిన గుంపులో ఉంటారో వారు మాత్రమే వరుడైనటువంటి క్రీస్తుతో వధువైనటువంటి సంఘముగా మనం అక్కడ ఆయనను ఎదుర్కొనబోతున్నాం అన్న భావాన్ని ఈ రాత్రి దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మరి ఏర్పరచబడిన గుంపులో ఉండాలంటే మనం ఏం చేయాలి? కొన్ని విషయాలు ఈ రాత్రి దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఎందుకు వారు ఏర్పరచబడ్డారు అని మనం పరిశీలన చేసినట్లయితే
దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నమాట. అనేకులను పిలిచినప్పుడు కొందరు ఏం చేశారో చూడండి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నమాట. 2వ వచనాన్ని చదవండి. పెళ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. ఆ పెళ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానులక పోయిరి. మొదటిది, వారు పిలిచినప్పుడు వారు ఏం చేశారంట? వాళ్ళు రాలేదంట. వీరు పిలువబడ్డారు కానీ ఏర్పరచబడిన గుంపులో వీరు లేరు. ఎవరు ఏర్పరచబడిన గుంపులో ఎందుకు లేరు అంటే వారు పిలువబడ్డారు కానీ వారు రాలేదు. అందుకే వారు ఏర్పరచబడిన గుంపులో వారు లేరు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. అందుకే మనం ఏర్పరచబడిన గుంపులో ఉండాలి అంటే మనం ఏం చేయాలి? పిలిచినప్పుడు ఆ పిలుపుని అందుకొని ఈ మైకు శబ్దం ద్వారా స్వరాన్ని విని ప్రార్థనకి సమయం అవుతుందని గుర్తించి మనం స్వరాన్ని విని పిలుపుని అందుకొని దేవుని మందిరానికి వచ్చినట్లయితే మనం ఏర్పరచబడిన గుంపులో ఉంటామన్న భావాన్ని దేవుడు చాలా స్పష్టంగా ఈ రాత్రి నీతో నాతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే ప్రేమైన దేవుని సంగమా, మనమందరము కూడా దేవుడు అనుదినం నిన్ను పిలుస్తున్నాడు. నా యొక్క పెళ్లి కుమారుడు విందు జరుగుతున్నది, పెళ్లి కుమారుడు సిద్ధముగా ఉన్నాడు, మనమందరం కూడా సిద్ధపడాలి రండి అని ప్రతి దినము కూడా ఆహ్వానం వస్తున్నది. కానీ నువ్వు రానోళ్ళకపోతే ఏర్పరచబడిన గుంపులో మనము ఉండము అన్న ఉద్దేశాన్ని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ మాట చదవని కింద వధింపబడినవి అంతయు సిద్ధముగా ఉన్నది, పెళ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పునని వేరే దాసులను పంపిన గాని వారు లక్ష్యము చేయక ఒకడు తన పొలమునకును మరి ఒకడు తన సొంత వర్తమునకును వెళ్ళిరి. చూడండి, ఇక్కడ రాయబడిన మాట. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారంట? వాళ్ళు దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నటువంటి మాట. కొందరేమో వారి పొలానికి వెళ్ళారంట, కొందరేమో తన సొంత వర్తకమునకు వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం, తన సొంత పనుల కోసం వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. అందుకే ఈ రోజుల్లో కూడా చాలామంది దేవుని పిలుస్తున్నప్పటికీ కూడా దేవుని ఆరాధనకి, ఆదివారం ఆరాధనకి రావలసిన ప్రతి ఒక్కరు కూడా సొంత కార్యాలే చూసుకుంటూ ఉన్నారు. పొలం పనులు, వారి యొక్క వృత్తి, వారి యొక్క పని విధానాన్ని చూసుకుంటున్నారు తప్ప దేవుని పిలుపునందుకుని ఆయన సన్నిధికి రాలేని పరిస్థితిలో ఉన్నారు. సాకులు చెప్పడం ప్రారంభించారు. అందుకే ప్రేమైన దేవుని సంగమా, వారు పిలువబడ్డారు కానీ ఏర్పరచబడిన గుంపులోనికి వారు రాలేకపోయారు. ఈ రాత్రి దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నమాట. పిలుపునందుకొని మనం ఆయన పిలుపునందుకొని ఆ విందులో ప్రవేశించబడినట్లయితే ఏర్పరచబడిన గుంపులో మనం ఉంటాం. అక్కడ రాయబడిన మాట, ఎద్దు ఏర్పరచబడి ఉన్నది, ఆహారము సిద్ధపరచబడి ఉన్నది, మీరు రండి అని పిలువమని వేరొక దాసులను పంపిన వారు వారి పనుల నిమిత్తమే వెళుతున్నారంట. అందుకే వారు పిలువబడ్డారు కానీ ఏర్పరచబడిన గుంపులోనికి వారు రాలేకపోయి అని దేవుడు చాలా స్పష్టంగా నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే పిలువబడిన వారి గుంపులో మనం ఉన్నప్పటికీ ఏర్పరచబడిన గుంపులో మనం ఉండాలి. ఏర్పరచబడిన వారి గుంపులో మనం ఉండాలంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న రీతిగా చూడండి. మత్తయి సువార్త 3వ అధ్యాయం మొదటి 2 వచన భాగాలు చదవండి. ఆ దినముల యందు బాప్తిసమిచ్చి యోహాను వచ్చి, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను. ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడని అరణ్యములో కేకవేయనొకని శబ్దము అని ప్రవక్తని యెషయా ద్వారా చెప్పబడిన వాడితడే. చూడండి, ఇక్కడ రాయబడినటువంటి మాట మనం చదివినప్పుడు ఏర్పరచబడినటువంటి గుంపులో మనం ఉండాలంటే ఏం చేయాలంట? పరలోక రాజ్యము
సమీపముగా ఉన్నది. ఏర్పరచబడిన వారి గుంపుల్లో మనం ఉండాలంటే అనేకులు పిలువబడుతున్నారు, కానీ మనం ఏర్పరచబడిన గుంపుల్లో ఉండాలంటే మనం మారు మనసు పొందాలి అని రాయబడింది. ఎందుకు మారు మనసు పొందాలంటే దేవుని రాజ్యము సమీపించబడి ఉన్నది. దేవుని రాజ్యము సమీపముగా ఉన్నది కాబట్టి మనమందరము కూడా ఏర్పరచబడిన గుంపులో ఉండాలి అంటే మారు మనసు పొందమని ప్రభు మాట్లాడుతున్నాడు. మారు మనసు పొందకపోతే మన జీవితంలో ఏర్పరచబడిన గుంపులోనికి మనము రాలేం. ఎందుకంటే పిలువబడిన గుంపులో ఉంటాము, కానీ ఏర్పరచబడిన గుంపులో మనం ఉండలేం. అందుకే ప్రియమైన దేవుని సంగమా, ఈ రాత్రి దేవుడు నీతో నాతో సూటిగా మాట్లాడబడుతున్నమాట. ఏర్పరచబడిన గుంపులో నీవు ఉండాలనుకున్నట్లయితే మొదటగా దేవుని రాజ్యం సమీపముగా ఉన్నదని నువ్వు నమ్మాలి, విశ్వాసం ఉంచాలి. రెండవది మారు మనసు పొందమని ప్రభు చాలా సూటిగా మాట్లాడుతున్నాడు. మారు మనసు పొందినటువంటి వారిని దేవుడు నీతిమంతులుగా పిలుస్తున్నాడు. నీతిమంతులైన వారిని ఆయన రాజ్యంలోనికి ఆహ్వానిస్తున్నాడు. అందుకని ప్రియమైన దేవుని సంగమా, మారు మనసు లేకుండా నేను పిలువబడ్డానండి, పిలువబడిన గుంపులో నేను ఉన్నానండి అనుకుంటే నువ్వు ఏర్పరచబడలేదు. అందుకే ఒక వ్యక్తి విందులోనికి వెళ్ళాడంట. విందులోనికి వెళ్ళి ఆ విందుల్లో భుజించడానికి సిద్ధంగా ఉన్నాడంట. సిద్ధంగా ఉంటే ఆ వ్యక్తిని అందరినీ చూస్తున్నాడంట. ఎవరు? రాజుగారు పెళ్లి విందుకు వచ్చినటువంటి వారందరినీ కూడా చూస్తున్నాడంట. చూస్తున్నప్పుడు ఒక వ్యక్తి కనపడ్డాడంట. ఆ వ్యక్తి డ్రెస్ ఎలా ఉందంటే అతనికి పెళ్లి వస్త్రాలు లేవు అని రాయబడింది. పెళ్లి వస్త్రాలు లేనటువంటి ఆ యవనస్తుని పిలిచి, ఇట్రా అని పిలిచి, ఏంటయ్యా అంటే, నిన్నెవడు పిలిచాడు ఇక్కడికి అంటే, మీరే పిలిచారు కదా అంటే, నేను పిలిచినప్పుడు ఇది ఏర్పరచబడిన గుంపు. ఏర్పరచబడిన గుంపు ఎలా ఉండాలంటే పెళ్లి వస్త్రాలు ప్రత్యేకంగా ఉంటాయి. ఆ పెళ్లి వస్త్రాలు నీకు లేవు కదా, నువ్వు పిలువబడ్డావు, కానీ ఏర్పరచబడినటువంటి స్థానము నీలో లేదు కాబట్టి నీవు కటిక చీకటిలోనికి వెలివేయమని తన దాసులకు ఆజ్ఞాపించినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని సంగమా, ఈ రాత్రి దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నమాట. దేవుని మందిరానికి రావడానికి పిలుపునందుకొని దేవుని మందిరానికి వచ్చావు, కానీ ఏర్పరచబడిన గుంపులో ఈ రాత్రి నువ్వు ఉన్నావా అని దేవుడు అడుగుతున్నాడు. ఆయన ఏర్పరచబడిన గుంపులో నీవు ఉండగలిగితే పెళ్లి విందులో ధైర్యంగా నువ్వు ఉండగలుగుతావు. లేకపోతే దాసులను పిలిపించి బయటికి వెలివేస్తాడు అన్న భావాన్ని దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఒకవేళ మనం పిలువబడ్డాం కదా, ఇంకా మనకేం ధైర్యంగా ఉండొచ్చు అనుకుంటున్నావేమో. పిలువబడిన మన జీవితంలో ఏర్పరచబడిన గుంపులో మనం ఉండాలి. ఏర్పరచబడిన గుంపు ఎలా ఉండాలంటే వారు మొదటిగా దేవుని రాజ్యము సమీపముగా ఉన్నదని నమ్మాలి. రెండవది దేవుని సన్నిధిలో మారు మనసు కలిగి బ్రతకటం నేర్చుకోవాలి. ఎప్పుడైతే నువ్వు మారు మనసు కలిగి జీవిస్తావో ఏర్పరచబడిన గుంపులో మనము ఉంటాం. ఏర్పరచబడిన గుంపు ఆ పెళ్లి విందులో స్వచ్ఛందంగా జీవితాన్ని కొనసాగిస్తారు, ఆ పెళ్లి విందులో పాల్గొంటారు. అందుకే అక్కడ రాయబడిన మాట ఒకసారి చదువుతారు. అక్కడ చాలా స్పష్టంగా దేవుడు రాయించాడు. మత్తయి సువార్త 22వ అధ్యాయంలోనే 12వ వచనం చదవండి. స్నేహితుడా, పెళ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగ వచ్చితివి అని అడగగా వాడు మౌని అయి ఉండెను. దేవుని మందిరానికి వచ్చావు కదా, పిలుపునందుకుని వచ్చావు కదా, మారు మనసు నీకు లేదు కదా అని అడిగినప్పుడు వాడు మౌనంగా కూర్చున్నాడు అంట. పెళ్లి వస్త్రం అంటే మారు మనసు అనే వస్త్రం. అందుకే దేవుని సన్నిధిలో ఆ ఏర్పరచబడిన గుంపులో మనం ఉండాలంటే పెళ్లి వస్త్రం ధరించుకొని ఉండాలి, మారు మనసు అనే వస్త్రం ధరించుకుని ఉండాలి. అక్కడున్న ఎవరిని అడగలేదు, ఆ యవనస్తుని మాత్రమే పిలిచి, స్నేహితుడా, పెళ్లి వస్త్రం లేకుండా ఇక్కడికి ఎలా వచ్చి కూర్చున్నావు అని అడిగినప్పుడు ఆ యవనుడు మౌనంగా ఉన్నాడంట. ఆ స్థితి మనకు రాకుండా ఉండాలంటే ఏర్పరచబడిన గుంపులో ఉండవలసినటువంటి మారు మనసు అనే స్థానాన్ని మనము సంపాదించుకుందుముగాక. ఆమేన్. చూడండి, అదే మత్తయి సువార్త 18వ అధ్యాయం. దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టంగా నీతో నాతో మాట్లాడుతున్నమాట. మొదటి వచనం నుంచి చదవండి. ఆ కాలమున శిష్యులు యేసు నొద్దకు వచ్చి, పరలోక రాజ్యములో
ఎవడు గొప్పవాడని అడగగా ఆయన ఒక చిన్న బిడ్డను తన ఎద్దుకు పిలిచి వారి మధ్యన నిలవబెట్టి ఇట్లనెను, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. ఏమన్నాడు ఇక్కడ? పరలోక రాజ్యంలో ప్రవేశించాలి అంటే నువ్వు ప్రత్యేకించబడిన గుంపులో, ఏర్పరచబడిన గుంపులో నువ్వు ఉండాలంటే ఏముండాలంట? మనలోనా చిన్న బిడ్డల వలె మనము మారు మనసు కలిగి ఉండాలి, మార్పు చెందబడి ఉండాలి. అప్పుడే నువ్వు పెళ్ళి కుమారుని విందులోనికి లేదా పరలోక రాజ్యములోనికి ప్రవేశించబడతావు. నువ్వు ఏర్పరచబడిన గుంపులో ఉంటేనే నువ్వు పరలోక రాజ్యములో ఉంటావు అన్న ఉద్దేశాన్ని దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. చిన్న బిడ్డల వల్లే మనమందరం కూడా మార్పు కలిగి ఉండాలి, మారు మనసు కలిగి ఉండాలి. అలా కలిగి జీవించకుండా ఉంటే పిలువబడిన గుంపులో ఉంటావు. పిలువబడిన గుంపు నిత్య నరకానికి, పాతాళానికి, అగ్నిగుండంలో ప్రవేశించబడతారన్న భావాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు. పిలువబడిన గుంపులో నుంచి మనం ఎక్కడికి వెళ్ళాలి? ఏర్పరచబడిన గుంపులోనికి వెళ్ళాలి. ఏర్పరచబడిన గుంపులోనికి వెళ్ళాలంటే పిలువబడిన నీవు మారు మనసు కలిగి జీవించాలి. మొదట ఉన్న పాత రోత జీవితాన్ని విడిచిపెట్టి మారు మనసు కలిగి జీవించినప్పుడే పరలోక రాజ్యంలో నీవు ప్రవేశించబడతావని దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక్కసారి ఈ రాత్రి మన జీవితంలో మనం జ్ఞాపకం చేసుకోమని దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. రెండవది చూడండి, అక్కడ రాయబడిన మాట అదే మత్తయి సువార్త 18వ అధ్యాయము. దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతున్న మాట. 4వ వచనం, కాగా ఈ బిడ్డ వలె తనను తాను తగ్గించుకుని వాడెవడు? వాడే పరలోక రాజ్యములో గొప్పవాడు. హల్లెలూయా. చూడండి, రెండవది మనలో ఏముండాలంట? మన జీవితంలో ఏర్పరచబడిన గుంపులో మనం ఉండాలంటే రెండవది తగ్గింపు కలిగి ఉండాలి, వినయ మనస్కుడై ఉండాలి. ఎవరి వలె? ఈ చిన్న బిడ్డల వరైతే ఎవరైతే తగ్గించుకుని ఉంటాడో వాడే పరలోక రాజ్యములో గొప్పవాడు, ప్రవేశించబడతాడు అని గ్రహించాడు. అందుకే ప్రియమైన దేవుని సంగమా, ఒక్కసారి ఈ భక్తి జీవితంలో మనమందరం కూడా జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏమిటంటే, మనమందరం కూడా పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి పిలువబడ్డాం. పిలువబడిన మన జీవితాల్లో ఏర్పరచబడేటువంటి ఆ గుంపుల్లో మనం ఉండాలంటే మారు మనసు కలిగి బ్రతకాలి. రెండవది తగ్గింపు కలిగి జీవించాలి. అప్పుడే మనమందరం కూడా పరలోక రాజ్యంలో ప్రవేశించబడతామన్న ఉద్దేశాన్ని దేవుడు చాలా స్పష్టంగా మనందరితో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. చాలామంది మరి ఎందుకు పరలోక రాజ్యంలో ప్రవేశించబడడం లేదు? పిలువబడ్డారు కదా అంటే వారిలో తగ్గింపు లేదు, వారిలో మారు మనసు లేదు. వారెవరో ఒక 2 విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం, మత్తయి సువార్త 7వ అధ్యాయం 21 నుంచి చదువుకుందాం. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము చెయ్యివాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూసి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడను ఎరగను, అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. ఇక్కడ చూడండి, యేసు ప్రభు వారు ఒకానొక రోజున సమస్త జనులందరినీ కూడా చూస్తూ ఉన్నాడు. చూస్తూ ఉన్నప్పుడు చాలామంది యేసు ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా మేమందరం కూడా నీ సన్నిధిలోనికి వచ్చాం, నీ సన్నిధిలో అనేకమైన దయ్యాలు వెళ్ళగొడుతున్నాం, నీ నామ పేరట మేము స్వస్థతలు చేశాం, అద్భుత కార్యాలు చేశాం, నీ సన్నిధిలోనికి వచ్చి ఎంతో చక్కగా నిన్ను గణపరిచమన్నప్పుడు దేవుడైన యెహోవా ప్రభు యేసుక్రీస్తు వారు చెప్పిన మాటను మనం జాగ్రత్తగా పరిశీలించాలి. ఇది ఏ గుంపు అంటే పిలువబడిన గుంపు. పిలువబడిన గుంపు అంతా కూడా ఏం చేస్తుందంటే అద్భుతాలు చేస్తున్నారు, దేవుని మందిరంలో చప్పట్లు కొడుతున్నారు, వాక్యం బోధిస్తున్నారు, పాటలు పాడుతున్నారు, దేవుని మందిరంలో ఎంతో గంభీరంగా దేవుని ఆరాధిస్తున్నారు. కానీ
వారి జీవితాలు ఎలా ఉన్నాయంటే ప్రభువా ప్రభువా అని పిలుస్తున్నారు తప్ప ఆ ప్రభును హృదయంలోనికి ఆహ్వానించుకోలేకపోతున్నారు. ఆ ప్రభును చక్కగా ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించలేకపోతున్నారు. ఈ ఏర్పరచబడిన గుంపు ఎలా ఉండాలంటే మారు మనసు కలిగి ఉండాలి, వారి జీవితాలు తగ్గింపు కలిగి ఉండాలి. కానీ వీరు ఎలా ఉన్నారంటే అక్కడ రాయబడిన మాట మరొకసారి చదవండి, 22వ వచనం. ఆ దినమందు అనేకులు నన్ను చూసి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని, అంటే ఎందుకు యేసు ప్రభు మా మాట అన్నాడు, నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరగలేదన్నాడు. ఎందుకనంటే వారు పెదవులతో ప్రభుని ఆరాధిస్తున్నారు కానీ వారి హృదయం దేవునికి దూరంగా ఉంది. పిలువబడిన గుంపు అలాగనే ఉంటుంది, కానీ ఏర్పరచబడిన గుంపు ఎలా ఉంటుందంటే మారు మనస్సు కలిగి బ్రతుకుతారు. హల్లెలూయా. వారు దేవుని సన్నిధిలో తాను తగ్గించుకొని వినయ మనస్కులై ప్రభు సన్నిధిలో బ్రతుకుతారన్న భావాన్ని దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే యేసు ప్రభు చెప్పిన మాట, నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరగనన్నారు. అయ్యా, దేవుని మందిరానికి ప్రతి ఆదివారం వస్తున్నాం, దేవుని మందిరానికి ప్రతి దినం ఆయన సన్నిధికి వస్తున్నామంటే మీరు ఏమాత్రం కూడా మారు మనసు పొందలేదు, మీరు ఏమాత్రం కూడా కాస్తైనా కూడా దేవుని మందిరంలో తగ్గింపు కలిగి బ్రతకలేదు. అందుకే మీరు పిలువబడిన గుంపులో ఉన్నారు కానీ ఏర్పరచబడిన గుంపులో మీరు లేరు. నేను మిమ్మల్ని ఎరగను అని దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అందుకే వారు ఎరగినటువంటి గుంపులో ఉన్నటువంటి వారిని ప్రభు చెప్పిన మాట, నేను మిమ్మల్ని ఎరగనని దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అందుకే ప్రేమైన దేవుని సంగమా, పెదవులతో ప్రభుని ఆరాధించక, పెదవులతో దేవుని గణపరచకుండా మన మనస్సుతో మన హృదయముతో దేవుని ఆత్మతోను సత్యముతోను ఆరాధించిన నాడు ఆయన ఏర్పరచబడిన గుంపులో ఉండమన్న భావాన్ని దేవుడు చాలా సూటిగా ఖండితంగా మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, మార్కు సువార్త 10వ అధ్యాయం, మార్కు సువార్త 10వ అధ్యాయము 24వ వచనం చూడండి. ఆయన మాటలకు శిష్యులు విస్మయం ఉంది. అందుకు యేసు తిరిగి వారితో ఇట్లనెను, పిల్లలారా, తమ ఆస్తి యందు నమ్మిక ఉంచువారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభము. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే ఒంటె సూది బెజ్జములో దూరుట సులభము అని రాయబడింది. వీరు పిలువబడిన గుంపులో ఉన్నాడు యవనస్తుడు. ఎందుకు పిలువబడిన గుంపులో ఉన్నాను అని చెప్తున్నానంటే పైన రాయబడిన మాట ఏమిటంటే, ఈ యవనస్తుడే యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఏమని అడిగాడు, అయ్యా, నిత్య రాజ్యంలో పరలోక రాజ్యంలో ప్రవేశించబడాలంటే ఏం చేయాలి అని అడిగాడు. ఇది పిలువబడిన గుంపు, యేసు ప్రభు దగ్గరికి వచ్చిన గుంపు. యేసు ప్రభు దగ్గరికి వచ్చి నేను పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే ఏం చేయాలి అని అడిగాడు. అప్పుడు యేసు ప్రభు ఏం చెప్పాడు, మొదటిగా 10 ఆజ్ఞలు పాటించమన్నాడు. ఇవన్నీ పాటిస్తున్నాను చెప్పాడు. తర్వాత ఏం చెప్పాడు, నీ మనసంతా కూడా ఆస్తి మీద ఉంది, నీ మనసంతా కూడా నీ ఇల్లు మీద ఉంది, నీ మనసంతా కూడా నీ పొలాల మీద ఉంది. ఇదిగో నీ ఆస్తి నమ్మి బీదలకిచ్చి నన్ను వెంబడించమన్నాడు. వెంబడించమంటే వాడు మిగిలిన ధనవంతుడు కాబట్టి ముఖము చిన్నపుచ్చుకుని తన ఇంటికతడు వెళ్ళిపోయాడు. అంటే యవనస్తుడు ఏ గుంపులో ఉన్నాడు, పిలువబడిన గుంపులో ఉన్నాడు. పిలువబడిన గుంపులో ఉన్నవాడు ధర్మశాస్త్రాన్ని పాటించలేడు. పిలువబడిన గుంపులో ఉన్నవాడు పిలుపునందుకొని ఏదో ఆశపడి ఊరికే పరలోకానికి వెళ్ళిపోతాను అనుకుంటాడు. అందుకే పిలువబడిన గుంపు ఎలా ఉంటుందంటే ధర్మశాస్త్రాన్ని పాటించలేని, వాక్యానుసారంగా జీవించని ఇల్లు దేవుని మందిరానికి వస్తారు, యేసయ్య దగ్గరికి వస్తారు, యేసయ్య మాటలు వింటారు, కానీ అనుసరణ పెట్టరు అని దేవుడు మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు చెప్పాడు, ఏమన్నాడు, 10 ఆజ్ఞలు పాటించమన్నాడు. యవనస్తుడు ఏం చేశాడు, 10 ఆజ్ఞలు పాటిస్తున్నాడు. కానీ ఆస్తి అమ్మి బీదరికి ఇమ్మన్నప్పుడు ఆ 10 ఆజ్ఞలు ఏమయ్యాయి, వెళ్ళిపోయాయి. ప్రియమైన దేవుని సంగమ, దేవుడు మాట్లాడుతున్నమాట, ఏర్పరచబడిన గుంపు ఎలా ఉంటుందంటే ఆయన మాటకు కట్టుబాటు కలిగి మాను మనస్సు కలిగి జీవిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా.
ఆయన సన్నిధిలో వినయ మనస్కులై తగ్గింపు కలిగి బ్రతుకుతారు, వారు మాత్రమే పెళ్లి కుమారుని విందులోనికి వెళుతారు, వారు మాత్రమే దేవుని రాజ్యంలో ప్రవేశించబడతారు. పిలువబడిన గుంపంతా కూడా ఏర్పరచబడిన గుంపులోనికి వెళ్ళాలంటే మారు మనసు కలిగి బ్రతకాలి, తగ్గింపు కలిగి జీవించాలి. దేవుని మాటలు తూచా తప్పకుండా పాటించేవాడే ఆయన రాజ్యంలో ప్రవేశించబడతాడు. 10 ఆజ్ఞలు పాటిస్తున్నాను కదా అంటే ధనవంతుడు పరలోక రాజ్యానికి వెళ్ళాడా? ఏమన్నాడు యేసు ప్రభు? సూది బెజ్జంలో వంటైన దొరుకుతుందేమో కానీ ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు. మరి మనం ఏ గుంపులో ఉన్నాం? పిలువబడిన గుంపులు ఉంటే ఏర్పరచబడిన గుంపులోనికి మనము వచ్చుదుముగాక. ఆమేన్. ఏర్పరచబడిన గుంపు పరలోక పట్టణంలో ఉంటుంది. పిలువబడిన గుంపు దేవుని మందిరంలో ఉంటుంది, కానీ ఎత్తబడే గుంపులో ఉండరు అని దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ఈ క్రైస్తవ విశ్వాస భక్తి జీవితంలో మనందరం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. పిలువబడిన వారు ఆదివారం గుంపులు గుంపులుగా వస్తారు. అవసరాలు ఏమీ లేనప్పుడు దేవుని మందిరానికి, ఏ పని లేనప్పుడు దేవుని మందిరానికి వస్తారు. కానీ ఏర్పరచబడిన వారు మాత్రమే ఆదివారమైనా, మంగళవారమైనా, బుధవారమైనా, ఏ వారమైనా దేవుని మందిరానికి వచ్చేవారే ఏర్పరచబడిన గుంపు అని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే పిలువబడిన వారు అనేకులు ఉన్నారంట, ఏర్పరచబడిన వారు కొందరే అని దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని ఈ రాత్రి వేళ పిలువబడిన గుంపులో ఉండక ఏర్పరచబడిన గుంపులో మనం ఉండాలని ఈ రాత్రి దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. అట్టి కృపను, అట్టి ధన్యతను దేవుని సన్నిధిలో పొందుకొని ఎత్తబడే గుంపులో మనమందరం కూడా, ఏర్పరచబడిన గుంపులో ఉండి మన జీవితాల్లో మనమందరం కూడా ఆయన సన్నిధిలో మారుమనసు కలిగి తగ్గింపు కలిగి జీవితాలు కొనసాగించుకుని ఎత్తబడే గుంపులో మనమందరము ఉందుదుముగాక. ఆమేన్. మోకరించండి, తలల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభు సన్నిధిలో గిడ్డాంజలిని ప్రార్థన చేస్తారు. విత్తబడిన వాక్యం ప్రతి హృదయంలో నీరు కట్టి ఫలింపబడే రీతిగా మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం. ప్రభు సన్నిధిలో దేవుడు విత్తబడిన వాక్యాన్ని విని విడిచిపెట్టకుండా వాక్యానుసారంగా జీవించేవాడే ఏర్పరచబడిన గుంపులో ఉన్నవాడు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. భూమిని, ఆకాశమును, అందులో సమస్త మహా గొప్ప తండ్రి, పరిశుద్ధుడు పరిశుద్ధుడని వేలాది దూతల చేత